హలో. నేను డాక్టర్ ఎన్‌డి సంజయ్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రణతి న్యూరో సైకియాట్రీ క్లినిక్. ఇది సాయినగర్‌లో ఉందండి. నేను ఎంబీబీఎస్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. డీపీఎం ఐఎంహెచ్ హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ నిమ్హాన్స్‌లో తీసుకున్నాను. డి అడిక్షన్‌కి, ఓసీడీ దానికి. సో ఈరోజు ఈ కార్యక్రమం మీ ముందు పెట్టే ఉద్దేశం ఏంటంటే, మానసిక జబ్బుల గురించి కొంచెం అవగాహన ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. మొట్టమొదటిగా మానసిక జబ్బులు అంటే ఏంటి, ఎప్పుడు మీరు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి? సో సర్వసాధారణంగా భయం అంటే ఆందోళన, ప్రతి చిన్న విషయానికి టెన్షన్, ఏమవుతుందో, రేపు ఎట్లా అవుతుందో, ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో. ఈ టెన్షన్ ఎక్కువైనప్పుడు వాళ్ళకి గుండె దడదడా కొట్టుకోవడం, చేతులు కాళ్ళు వణకడం, నోట్లో తడాకపోవడం, కడుపులో అగుళ్ళు కూడా అవడం, ఏమైనా అయిపోతానా, లేదంటే నేనేమైనా పిచ్చివాడిని అయిపోతానా, లేదా జరిగిపోతానా అన్న అనుమానాలు రావడం, ఇవన్నీ ఉంటాయి. దీన్ని మేము పానిక్ అటాక్స్ అంటాం. పానిక్ అటాక్స్ అనేవి యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఆందోళన ఉన్న అవస్థల్లో వచ్చే సర్వసాధారణమైన విషయం. ఈ దానికి చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్తో చాలా తీసుకుంటే వాళ్ళు ఏమంటారంటే కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే ఇది తగ్గుతారు, కానీ ఇది తప్పు. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్కి మంచి ట్రీట్మెంట్ ఉంది. మా దగ్గరకు వచ్చినట్లయితే ఒక 2-3 monthsలో కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది. మేము యాంగ్జైలైటిక్స్ అనే మెడికేషన్ ఇస్తాం. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్లో ఏమవుతుందంటే మీ మెదడులో ఉన్న కెమికల్స్ కొంచెం హెచ్చు తగ్గులు చెందుతాయి, అందుకే ఇలాగ అవుతుంది. దానికి ఈ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఒక 4-5 నెలల్లో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది.